హలో ఆల్, ఐఎమ్ డాక్టర్ శాలిని నారాయణ, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఇవాళ పీసీఓఎస్లో మన బాడీలో ఏం చేంజెస్ జరుగుతున్నాయి అన్నది ఒక చిన్న ఫ్యాక్టరీ సెటప్తో అర్థం చేసుకుందాం. ఓవరీస్ ఒక ఫ్యాక్టరీ లాంటి ఎవ్రీ మంత్ చాలా ఎగ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, కానీ ఒకటే ఎగ్ రిలీజ్ అవుతుంది, అది ఓవ్యులేషన్. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ లేదు అంటే మనకి పీరియడ్స్ వచ్చేస్తాయి. కానీ పీసీఓఎస్ అంటే ఒక ఫ్యాక్టరీలో స్ట్రైక్ లాంటిది. బ్రెయిన్ సిగ్నల్స్ పంపించిన ఓవరీ ఎగ్స్ని ఓవ్యులేట్ చేయకుండా సిస్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇన్సులిన్ అంటే ఒక హార్డ్ వర్కర్, కానీ జంక్ ఫుడ్, షుగర్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినటం వల్ల ఇన్సులిన్ మాట బాడీ వినట్లేదు. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం వల్ల ఇన్సులిన్ ఒక లేజీ వర్కర్ అయిపోతుంది. టెస్టోస్టెరాన్ ఇదే సిచ్యువేషన్ని అడ్వాంటేజ్ తీసుకొని డామినేట్ చేసి వెయిట్ గెయిన్ అవ్వడము, ఫేషియల్ హెయిర్ రావడము, పింపుల్స్ రావటము, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అయిపోవటం అన్నది జరుగుతుంది. దీని అన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ఫ్యాక్టరీ హెడ్ ఒక డెసిషన్ తీసుకుంటాడు. ఇప్పటి నుంచి వర్కౌట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ మారవాలి, నో జంక్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ తగ్గియాలి, ప్రోటీన్స్, ఫైబర్ అన్నది ఎక్కువ చేయాలి, స్లీప్ సైకిల్ అన్నది కరెక్ట్ చేయాలి. సో సింపుల్గా చెప్పాలంటే పీసీఓఎస్ అన్నది ఒక ఫ్యాక్టరీ స్ట్రైక్ లాంటిది. మనం కొన్ని చేంజెస్ చేసుకుంటే ఈ స్ట్రైక్ని మనము ఓవర్కమ్ అవ్వచ్చు. Hope this was useful and follow for more.